వెల్కమ్ టు నందిగామ టీవీ. నా పేరు రేణుక. కోనేరు ఆక్రమణలను తొలగించాలని నందిగామలో కాగడాల ప్రదర్శన భారీ ఎత్తున నిర్వహించారు. హిందూ సంఘాల ఆధ్వర్యంలో రోజు నిరసన కార్యక్రమాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా నందిగామ కోనేరు పుష్కరిణి పరిరక్షణ కమిటీ సభ్యులు ఎన్డీజీ న్యూస్ తో మాట్లాడారు. గత 10 రోజులుగా నందిగామ ప్రాంతంలో నందిగామకే పేరు తీసుకొచ్చినటువంటి సుఖశ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం యొక్క తెప్పోత్సవ కోనేరు ఆక్రమణలకు గురవటం, గత 10 రోజుల నుంచి దానికి సంబంధించినటువంటి ఒక ఉద్యమం హిందూ బంధువులందరూ చేపట్టడం జరిగింది. ఎండోమెంట్ శాఖ ఆధ్వర్యంలో కోర్టుకు వెళ్ళటము, హైకోర్టు వారు దేవాలయానికి అనుకూలంగా తీర్పు ఇవ్వటము, ఇచ్చినటువంటి తీర్పుని అమలు చేయకుండా జరుగుతున్నటువంటి తాత్సర్యాన్ని లేకపోతే ఆలస్యాన్ని భక్తులు హిందూ బంధువులందరూ కూడా గమనించి తమ యొక్క దేవాలయాల పరిరక్షణ వేరే వారెవరో చేసి లేకపోతే ఆ స్థలాలను ఆక్రమించుకొని అక్కడ ఉన్నటువంటి స్వామివారి తెప్పోత్సవానికి అడ్డుపడుతున్నటువంటి పరిస్థితుల్ని గమనించినటువంటి నందిగామ పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని నిరసిస్తూ ఒక 10 రోజుల నుంచి ఉద్యమం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనం కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వటము, కలెక్టర్ గారు స్పందించి కలెక్టర్ గారు మేము ఒక 1 వారం రోజుల్లో దీన్ని ఖాళీ చేపించి ఎండోమెంట్ శాఖ అప్పచెప్తామని చెప్పేసి మాట్లాడటం కూడా జరిగింది. కానీ ఇవాళకి ఒక 5 రోజులు అవుతుంది. దాని మీద తీసుకున్నటువంటి చర్యలంటే కూడా ప్రభుత్వం ఇంతవరకు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎటువంటి చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కనపడలా. దీనికి సంబంధించి మరి అంటే మనందరికీ తెలుసు, ఒక సమస్య ఉధృతమయ్యి ప్రజలందరూ కూడా రోడ్డెక్కిందాకా కూడా ప్రభుత్వాధికారులు స్పందించరా అని చెప్పేసి వాళ్ళ హిందూ బంధువులు ప్రశ్నిస్తూ ఉన్నారు. చివరికి ఇది లా అండ్ ఆర్డర్ సమస్య అయితే కనుక రేపు ఎవరు బాధ్యత వహించాలి దీనికి? కాబట్టి దీనికి తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్ దారులు అంటే ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అన్యాయం చేయమని చెప్పేసి హిందూ బంధువులు ఎవరు చెప్పటల్లా. వారికి కావాల్సినటువంటిది ఏదైతే ఉందో అది ప్రభుత్వం ఏర్పాటు చేయాలా. ప్రభుత్వం ఏర్పాటు చేసి తక్షణమే మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థిక పరంగా కానీ ఏ పరంగా అయినటువంటి అంశం అనేటువంటిది మాకు అనవసరమైన అంశం. కానీ స్థలం ఏదైతే ఉందో అది స్థలం దేవాలయంది, రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఇచ్చింది. మరి కాదు అని చెప్పి ఇప్పుడు మనం తెలంగాణలో హైదరాబాద్ లో హైడ్రా అని చెప్పేసి పెట్టి బఫర్ జోన్స్ లో ఎందుకని 5 అంతస్తుల భవనాలు 10 అంతస్తుల భవనాలు పగలగొడుతున్నారు అంటే నీటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ నీటి ప్రాంతాలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఇవాళ కోనేరు అంటే ఒకప్పుడు నీటికి అది ఆనవాలు, అంటే ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలందరికీ దార్చి తీర్చేటువంటి అంశం. అంతేకాకుండా స్వామివారు ప్రజల కోసం అని చెప్పేసి బయటకు వచ్చి ఆ పడవ మీద ఊరేగించి ప్రజలకు కనపడటం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ఆనవాలు. మరి అటువంటి ఇప్పుడు మనం చూస్తే ఆ మండపం ఒక కనపడుతుంది, అక్కడ ఒక శివాలయం కనపడుతుంది, అక్కడ అంతా కూడా కోనేరు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి. దాన్ని ఆక్రమించుకున్నప్పుడు మీనమేషాలు ఎందుకు లెక్క పెడుతున్నారని వాళ్ళ హిందూ బంధువులు ప్రశ్నిస్తూ ఉన్నారు. దయచేసి కలెక్టర్ గారా, రెవెన్యూ డిపార్ట్మెంటా ఎవరైనా కానివ్వండి తక్షణమే స్పందించాలా. ఒక ప్రభుత్వంలో ప్రధాన భాగమైనటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను మీరు ఎందుకని వెంటనే అమలు చేయరని చెప్పేసి వాళ్ళు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి దీని మీద తక్షణమే మీరు స్పందించి ఆక్రమణదారులకు సరైన న్యాయం చేకూర్చాలని కూడా చెప్తున్నాం మేము. సో ఆక్రమణదారులకు ఎక్కడైనా దారి చూపించాలా. తక్షణమే కోనేరుని ఈ 2-3 రోజుల్లోనే మీరు ఖాళీ చేయించి నందిగామ శివాలయానికి అప్పచెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి అంతేకాకుండా మీకు కనుక ఎటువంటి ఒత్తిళ్లు కానీ ఏమైనటువంటి కానీ ఇబ్బందులు కానీ ఉన్న పక్షంలో మీరు మేము కలిసి అధికారులు మనం హిందూ బంధువుల తరపు నుంచి మేము జేఏసీ ఉన్నాం కాబట్టి దేవాలయాల పరిరక్షణ కమిటీ దగ్గర నుంచి అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి కూర్చొని మాట్లాడుకుందాం. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. జై